అందరికీ వందనాలు. 7 ఏళ్ల శ్రమల కాలంలో మోషే, ఏలియా పరలోకం నుండి భూలోకానికి వచ్చి ఎన్ని సంవత్సరాలు ప్రవశిస్తారు అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇందు నిమిత్తమై దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 5-6 వచనాలు. దానియేలును నేను చూచుచుండగా మరి 2 మనుషులు ఏటి అవతల ఒడ్డున ఒకడును ఏటి యువతల ఒడ్డున ఒకడును నిలిచిరి. ఆ ఇద్దరిలో ఒకడు నారబట్టలు వేసుకున్నవాడే ఏటి నీళ్లపైన ఆడుచుండిన వాడిని చూచి ఈ ఆశ్చర్యము ఎప్పుడు సమాప్తియగునని అడగగా 7వ వచనం. నారబట్టలు వేసుకుని ఏటిపైన ఆడుచున్న ఆ మనుషుని మాటను నేను వింటిని. ఏమనగా అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశం వైపు కెత్తి నిత్య జీవియగు వాని నామమున ఒట్టు పెట్టుకుని ఒక కాలము అర్ధకాలము పరిశుద్ధ జనం యొక్క బలమును కొట్టువేయట ముగింపబడగా సకల సంగతులు సమాప్తములగునెను. చదవని వాక్యంలోని ఏటు అవతల ఒకడు ఏటు యువతల ఒకడు ఉన్నారు. ఈ ఇద్దరు మోషే, ఏలియా. అయితే 7 ఏళ్ల శ్రమల కాలంలో ఈ మోషే, ఏలియా ఎప్పుడు వస్తారంటే శ్రమల కాలం ప్రారంభం అవ్వగానే వస్తారు. వచ్చి ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంటారంటే మొదట 3.5 సంవత్సరాలు వాళ్ళు ఈ భూలోకం మీద ఉంటారు. ఉండి ఇశ్రాయేలు ప్రజల్ని మారుమనసు పొందండి, పశ్చాత్తాపడండి, దేవుడు ఉగ్రత మీ మీదకి వచ్చింది కనుక ఇప్పుడైనా మారుమనసు పొందుకొని జీవిస్తే ఈ ఉగ్రత నుండి మీరు తప్పింపబడతారని చెప్పి వాళ్ళకి అనేకమైన బోధిస్తుంటారు. ఆ బోధించడం ఎన్ని సంవత్సరాలు చేస్తారంటే 3.5 సంవత్సరాలు చేస్తారు. ఎప్పుడైతే ఈ 3.5 సంవత్సరాలు గడిచిపోయిందో అగాధం నుంచి ఆ క్రూరముఖము ఘట సర్పంగా చెప్పబడుతున్న ఆ క్రూరముఖము అంటే 10 మంది రాజులు 7 రాజ్యాలు వాళ్ళు వచ్చి ఈ ఇద్దరు ప్రవక్తల్ని చంపుతారు. కానీ వాళ్ళు మరణం అయిపోయి దేవుడు ఆత్మ వాళ్ళ మీదకి రావడం మూలంగా వాళ్ళు మోకాలు ఊని పరలోకానికి చేర్చబడతారు. 3.5 సంవత్సరాల తర్వాత ఆ ఏటుబడిని యువతలైపు అవతలైపు ఉన్న ఆ ఇద్దరే మోషే, ఏలియా అని ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.